వీడేనా పెళ్లి కొడుకుల సంతలో 50,000 కమ్ముడు పోయిన పశువు? అవును. త్రేతాయుగంలో తండ్రి మాట విని రాముడు అడవులకు వెళ్ళాడట. కానీ ఈ కలియుగంలో తండ్రి మాట విని నువ్వు పెళ్ళాన్ని కాపురానికి తీసుకురాలేదట. ఎరా, నువ్వు శ్రీరాముడి కంటే గొప్పవాడివైపోదాం అనుకున్నావా? ఈ బడుద్దా ఈలోగా ఇంకో ఘనకార్యం కూడా చేశాడట. రెండో పెళ్లికి సిద్ధమయ్యాడా? కాదు, చేసుకున్న భార్యతోనే దొంగ కాపురం ప్రారంభించాడు. పెద్దలకు తెలియకుండా ఆ పిల్లని చాటుగా లొంగ తీసుకున్నాడు. ఎవరు చెప్పారు? 2 తంతే వాడే చెప్పాడు. రేయ్, చేసిన పనికి సిగ్గుపడక మోహం చూపించడానికి సిగ్గుపడతావేరా? రా వెలుగులోకి. కృష్ణ, నువ్వా? శివం, ఇతను నీకు తెలుసా? ఆదర్శం కోసం నిప్పుల్లో అడుగుపెట్టిన ఈ శివానికి అడుసులో అడుగులేసిన తమ్ముడవుతాడు. ఇది కుటుంబ సమస్య కనుక నేనే పరిష్కరించుకొస్తాను. పద. బాబు ఆగమ్మా, ఈ ఇంటి కొడుకుగా నేనే ఇంట్లో అడుగు పెట్టలేదు. కొడుకుని ఆడపిల్లకు అమ్ముకుని డబ్బు కోసం జలగ కంటే హీనంగా ఆ కుటుంబం నెత్తురు తాగే ఈ రాయుణ్ణి ప్రశ్నించడానికి వచ్చాను. ఏ హోదాలో మాట్లాడుతున్నావు? నీలాంటి అడ్రస్ లేని వాళ్ళకి నేను విలువివ్వను. నాకు అడ్రస్ లేదంటారేం రాయుడు గారు? పేదవాళ్ల రక్తాన్ని తాగటానికి అలవాటు పడ్డ రాయుడు గారి ప్రథమ పుత్రుణ్ణి, అమాయకుల భూముల్ని ఆక్రమించుకున్న రాయుడు గారి ప్రథమ సంతానాన్ని, కట్నం పేరుతో కోడల్ని గుమ్మంలోకి రానివ్వని రాయుడు గారికి తల కొరివి పెట్టే తనయుణ్ణి. ఎగతాళి చేయడానికి వచ్చావా? తాళికి విలువివ్వమని హెచ్చరించడానికి వచ్చాను. బాబు, ఏమిట్రా ఇదంతా? ఏమిటో మీకు తెలియజేయడానికే వచ్చాను. కన్న కొడుకుని ఈయన వీడిని మార్కెట్లో అమ్మితే వీడు మరో మెట్టు పైకెక్కి పెద్దల అనుమతి లేకుండా భార్యతో రహస్యంగా కాపురం వెలగబెడుతున్నాడు. వాడు రహస్యంగా కాపురం చేసినా సరే, చివరికి అమ్మాయిని గర్భవతిని చేసినా సరే, అది మాత్రం ఈ ఇంటి కోళ్ళ కాలేదు. అవుతుంది. మై డియర్ బ్రదర్, నీ వయసు ఎంతరా? 22. వెరీ గుడ్, మేజర్ అయ్యావు. నీ పెళ్ళాన్ని కాపురానికి తీసుకురావటానికి నీ తండ్రి, లాయర్లు, పోలీసులు ఎవ్వరూ నిన్ను ఆపలేరు. అవిగో చెప్పులు, కాళ్ళు పెట్టు, గుమ్మం దాటి ధైర్యంగా వెళ్ళు. ఆగు! చెప్పు తీసుకోవటానికి గుమ్మం దాటావంటే ఆ దెబ్బ నేను తింటాను, నువ్వు వెళ్ళు. రేయ్, అడుగు బయటికి వేశావో కన్న కొడుకుని చూడకుండా నీ ప్రాణాలు తీస్తాను. వాడిని ఆపితే తండ్రివని కూడా చూడకుండా చేయి చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఏమిటా? కొడతావా నన్ను? కొట్రా, కొట్టు నీకు దమ్ముంటే. పడుకున్న గాడిదని లేపి తన్నించుకున్నట్టయింది నా పని. వెళ్ళు. పోలీసులు పోలీసులు నేనే పిలిపించాను రా నిన్ను పట్టించేందుకు. తండ్రి మీద చేయి చేసుకున్నందుకు ఒక్క క్షణం బాధపడ్డాను. కానీ ఇప్పుడు రెండో చెంప పగలగొట్టే అవకాశం లేనందుకు చింతిస్తున్నాను. రండి ఇన్స్పెక్టర్ గారు, మా వాడు అటు పారిపోయాడు, పట్టుకోండి. ఎంత ధైర్యం రా నీకు? నాకు తెలియకుండా మీ అత్తారింటికి వెళ్ళి నీ పెళ్ళంతో కులుగుతావా? నాకేం తెలియదు నాన్న, అమ్మ చెప్పినట్టే చేశాను. ఏమి 25 ఇయర్స్ నుంచి నీతో సాఫీగా సంసారం చేస్తున్నాన్ని ధైర్యం వచ్చేసిందా? పెట్టేస్తా మన కాపురంలో కూడా చిచ్చు. మీరు మనుషులేనా? కాదు, మృగాన్ని. మనిషి మాంసాన్ని కూడా రూపాయిగా మార్చుకునే డబ్బు మృగాన్ని. చక్రపాణి, రెడీగా ఉండు తాకీదు అందుకోవటానికి. వెంటనే స్థావరాన్ని మార్చేద్దాం. ఎవరు వస్తున్నారు? ఇదే లిఫ్ట్. ఏమిటి బాబు ఇది? పురావస్తు శాఖ వారు ఈ విగ్రహం శ్రీకృష్ణ దేవరాలకు కావాలనేదని కనిపెట్టారు. అందుకే మ్యూజియం తీసుకెళ్తున్నాం. అట్టాగా? కమాన్ ఫాస్ట్, దాంట్లోకి ఎక్కించండి. జాగ్రత్తగా పట్టుకోండి. కదలకే. ఏమిటా గుర్రపు సకిలింపు నువ్వును? అబ్బా, ఏమిటా నవ్వు? నవ్వు కాదే, లవ్ లవ్. లవ్వా? ఏమిటా లవ్వు? బావా బావా బావా? బావకి బాబుకి తేడా తెలియట్లేదంటే మొద్దు మొద్దని మొద్దు. ఏటో పర్వతాలు గడ్డంగా ఎత్తావా? అందుకేగా ఉంది. ఊకోండి.
ఏయ్ ఈదులో ఏంటే దుకాణం ఆ వేసేదేదో లోనకి తీసుకెళ్ళి ఈ జడ ఈ రోజు వేసినట్టే జడ నువ్వు లోపల రావే. ఇలా మన ఊరు రోడ్లే నయం కదా అయ్యా నీ మొఖం కంటే గతుకులుగా తక్కువ ఉంటాయి ఏడ పెట్టి సచ్చావే చెప్పి సావు. ఈడంటే యాడే అదే జడ గుర్తులు ఏడి పోయినట్టేనా పోయినట్టే అది. నేను ఇట్లాంటి తలక మాసిన వాళ్ళందరికీ గడ్డాలు సవరాలు చేసి సంపాదించడం ఈ తల్లి కూతురు అన్ని గాలికి వదిలేయటం చూడండి బాబు నిన్న సబ్బు పెట్టి ఇవాళ జడ కూతురు రేపు జడ ఎల్లుండి నాకు దవడ ఎందుకలా గూపుతావు పచ్చి తెగుద్ది అదృష్టం కొద్ది దొరుకుద్ది ఇట్లాంటి పాకం ఇలాగండి అలాగనే ఎదులేతండి ఎందుకండి సగం పని చేసి ఆపేయటం మా వంశాచారం కాదు ఆ పని కూడా పూర్తి వద్దండి బాబు నా బస్ టైం అయిపోద్ది. అసహ్యంగా ఉంది శుభ్రం చేయించుకెళ్ళవయ్యా ఎవడన్నా చూస్తే నన్ను తిడతాడు వద్దండి బాబు నా బస్ టైం అయిపోతుంది అంటాను కదా. వద్దా రేపు అనకాల చేయొద్దు నీది కాదు ఎదవా ఆయనది వద్దండి బాబు వద్దండి బాబు వద్దండి బాబు. ఓరి దొంగ సచ్చినాడా నువ్వా? నన్ను గుర్తించావంటే నీ ఆరోగ్యం బాగుందన్నమాట. సి మిస్టర్ వేణు, సింపతి నాకు లేదు, కానీ ఆ డబ్బు రహస్యం నీ దగ్గర నుండి రాబట్టుకునే వరకు నీ ప్రాణాలు తీయనని ప్రామిస్ చేస్తున్నాను. పడుకో కట్టండి. తొందరగా కట్టండి రాస్కెల్స్. మా ప్రాణ స్నేహితులిద్దరిని పట్టణం పెట్టుకుని నిన్ను ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేరుస్తాను. కమాన్ మూవ్. వాట్ హ్యాపెండ్? యాక్సిడెంట్. ఓ, చిన్నబాబు, ఈ వేళప్పుడు వచ్చావుట్రా? హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారా? వాడెందుకు సమాధానం చెప్తాడన్నా? వాడిప్పుడు తీవ్రవాద సిద్ధాంతాల కోసం పోలీసు ఉద్యోగాన్ని వదులుకున్న ఆదర్శవంతుడు. ఆ మీద విరుచుకుపట్టడానికి ఇది నేను కల్పించి చెప్పిన కట్టు కథ కదరా. మా ఎస్ఐ గారు పిలిచి నన్ను హెచ్చరించని నిజం. ఏమిటమ్మా ఈ కన్నీళ్ళు? ఏం జరిగింది? ఏం జరిగిందో తెలుసుకోవడానికి అసలు ఈ కుటుంబ పరిస్థితులు పట్టించుకుంటే కదరా. తెల్లవారే లోపు ఇస్తానన్న డబ్బిస్తే పూర్ణని కాపురానికి తీసుకెడతాను అన్నాడు. లేకపోతే విడాకుల పత్రంతో వస్తాను అని రాయుడు చెప్పి వెళ్ళాడు. మీ నాన్నగారు ఎంత బ్రతిమాలినా ఆయన వినిపించుకోలేదు బాబు. కర్ర పట్టుకుని ప్రతిజ్ఞలు చేయడం కాదు నాయనా, కార్యం సాధించి కాపురం నిలబెట్టాలి. అంత చేతకాని వాడివి. దుర్గమ్మ గారు, అంతరాత్మను చంపుకుంటే ఈ క్షణాన రాయుడు అడిగిన డబ్బు తీసుకొచ్చి ఆయన మోహన్ కొట్టగలను. అంతరాత్మనేం కర్మరా.
కావాలంటే ఆ పరమాత్మని చంపైనా ముందు దాని కాపురాన్ని చక్కదిద్దరా. కన్న తండ్రి అడిగినా, తోడబుట్టిన అన్న అడిగినా, తల్లి లాంటి వదిన అడిగినా నోరు విప్పి చెప్పలేదు కదురా. అందుకే నువ్వు చేసే ఘనకార్యం ఏమిటో కళ్ళతో చూద్దామని వచ్చాను. తీసుకురా దొంగ డబ్బుని. డబ్బే అంటున్నా. స్నేహితులతో కలిసి నువ్వు దొంగిలించిన డబ్బు. ఇదంతా మీకెవరు చెప్పారు? నేను. చెప్పు వేణు, నీ మీద నాకున్న ఆరాధన ద్వేషంగా మారకుండా ఉండాలంటే ఆ డబ్బు ఎక్కడ పెట్టావో చెప్పు. చిన్నబాబు చెప్పరా? చెప్పు వేణు, ప్లీజ్. రండి చూపిస్తాను. ఇక్కడే ఒక విగ్రహం ఉండేది, డబ్బు అందులోనే పెట్టాను నాన్న. చిన్నబాబు, కన్న తండ్రిని గనక నువ్వు చెప్పేది నిజమని నేను నమ్ముతాను. ప్రేమించింది గనక ఈ అమ్మాయి నమ్ముతుంది. కానీ లోకాన్ని ఎలా నమ్మిస్తావురా? నమ్మకపోయినా నిజం అదే నాన్న. ఇన్ని రోజులుగా ఎస్ఐ ఉద్యోగంలో చేరకపోవడానికి కారణం అదే. నేరం చేసి తీసుకొచ్చిన డబ్బు ప్రభుత్వ పరం చేయాలనుకునే లోపు సుందరాన్ని చంపేశారు. ఆ తర్వాత సత్యం కరెంట్ షాక్ తగిలి చనిపోయాడన్నారు. వీటన్నిటి వెనకాల ఏదో కుట్ర ఉందన్న అనుమానం. ఇలాంటి పరిస్థితిలో ఇందులో చిక్కుకున్న మరో వ్యక్తి నేనే అని చెబితే పోలీసులు నన్ను హత్య కేసులో ఇరికిస్తారని, ఈ సమస్యకు పరిష్కారం నేనే వెతుక్కోవాలని ఒంటరిగా పోరాడుతున్నాను. వేణు, ఈ విషవలయం నుంచి బయటపడాలంటే ఒక్కటే మార్గం ఉంది. వెంటనే నువ్వు ఏసీపీ చిన్నారావు గారిని కలుసుకో. ఏసీపీ చిన్నారావా? అవును. నువ్వు డబ్బు తిరిగిస్తే నీ మీద కేసు లేకుండా చేస్తానన్నారా? ఎప్పుడు చెప్పాడు? ఎక్కడ చెప్పాడు? నేను ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళి నీ పేరు చెప్పాను. నిన్ను కాపాడమని ఆయన్ని ప్రాధేయపడ్డాను. నన్ను నమ్మకుండా అతన్ని నమ్మావన్నమాట. నేను ముడి వేస్తే నువ్వు చిక్కుముడి వేసావు మధు.